మంచుతో ఎప్పుడూ కనువిందు చేసే హిమగిరుల్లో పెను ప్రళయం రాబోతోంది. భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాల్లో ఏ క్షణంలోనైనా పెను విధ్వంసం వచ్చే ఛాన్స్ ఉందంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. హిమాలయాల్లో భారీ భూకంపం ముప్పు ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద ఏకంగా 8.5 కంటే ఎక్కువ నమోదవుతుందని ముందుగానే చెబుతూ ఉన్నారు సైంటిస్టులు. భూపొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా హిమాలయాల ప్రాంతాల్లో విపరీతమైన ఒత్తిడి జరుగుతోంది. ఈ కారణంగానే విపత్తు రాబోతోందని సైంటిస్టులు అంచనా వేస్తూ ఉన్నారు. 2015 ఏప్రిల్లో హిమాలయాల్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంతో 9,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రానున్న ఉత్పాతాన్ని ముందుగానే గుర్తించారు సైంటిస్టులు. జపాన్ను తాజాగా వణికించిన భూకంపం దీనికి సూచనే అంటూ ఉన్నారు. ఇప్పటికే విపత్తులు, భూకంపాలతో అక్కడి ప్రజలు అతలాకుతలమవుతూ ఉన్నారు. హిమాలయ ప్రాంతం మందు పాతరలా ఏ క్షణంలోనైనా పేలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. హిమాలయాల అడుగున టెక్టానిక్ ప్లేట్ల కుమ్ములాటే దీనికి ప్రధాన కారణం. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్ను ఢీకొడుతూ వస్తోంది. ఆ ప్రాంతమంతా భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి నెలకొంది. అయితే అదంతా ఎప్పుడో భారీ పరిమాణంలో విడుదలవ్వడం ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతోన్నమాట. అదే జరిగితే రిక్టర్ స్కేల్పై 8 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతే ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తూ ఉన్నారు. ఉత్తర భారతమే కాక నేపాల్, ఇరుగు పొరుగు దేశాలు కూడా భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టాలను చూడాల్సి వస్తుందని సైంటిస్టులు అంచనా వేస్తూ ఉన్నారు. నిజానికి భూకంపాలు, ప్రకంపనలు హిమాలయాలకు కొత్తమీ కాదంటూ ఉన్నారు నిపుణులు. ఒరిపిడి తాలూకు ఒత్తిడి 2.5 నుంచి 3.5 తీవ్రతతో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంటుందంటూ ఉన్నారు. గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదంటూ ఉన్నారు. ఎవరిని చెప్పినా భారీ భూకంపం తప్పదంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. దేశ భూకంప రిస్క్ జోన్ల మ్యాపింగ్ కూడా మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయాన్నే బలపరుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సవరించింది. అత్యధిక రిస్క్తో కూడిన జోన్ 6ను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు హిమాలయ ప్రాంతమంతటిని ఆ పరిధిలోకి చేర్చింది. ఇవన్నీ కూడా మంచు కొండల్లో పెనుముప్పునకు సూచికలని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.